ప్యారిస్లో డిస్నీల్యాండ్లో ఉన్నాము. సో ఇది మెయిన్ క్యాజిల్ అండి. డిస్నీల్యాండ్ చూడాలంటే ఒకరోజు సరిపోదంట. నైట్ టైం లైట్లో కూడా చాలా బాగుంటుంది. అసలు ఈరోజు ఎండ ఉంది కాబట్టి అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ లైవ్ పెట్టాను, జస్ట్ ఒక చిన్న వీడియో ఇద్దామని. చిన్న వీడియో అండి. రండి ఇటు సైడ్ వెళ్దాం, క్యాజిల్లోకి వెళ్దాం రండి. వావ్ 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 ఉంది. ఇక్కడ చూడండి, అవన్నీ లైట్స్ చేసు. నైట్ టైము ఫైర్ వర్క్స్ చేస్తారు కదా, అప్పుడు అన్ని లైట్స్. అక్కడ చూడు రౌండ్ రౌండ్గా ఏమో తిరుగుతుంది, అదంతా డస్ట్ క్లీన్ చేస్తుందా? ఇదంతా మా ఇమాజినేషన్ అండి, మాకు తెలియదు. జస్ట్ అది అనిపించింది, మేము చెప్తున్నాం అంతే. ఇందులో తీసుకొచ్చి వదిలిపెట్టేశారు. సో అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, మీకు కూడా చూపిస్తున్నాం. ఇటు సైడ్ చూద్దాంరా. వావ్, ఒకసారి ఇక్కడ నుండి చూపిస్తే చాలా మంది కనిపిస్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. కమ్మేషు లోపలికి వెళ్దాం, రండి రండి. ఇప్పుడు లోపల క్యాజిల్లో ఉన్నాం. చిన్న షాపింగ్స్ కూడా ఉంటాయంట ఇక్కడ, రండి ఇటు వెళ్దాం. ఏం మిక్కీ మౌస్? ఇవన్నీ జస్ట్ షోకి పెట్టుకోవడానికి, కానీ ఇక్కడ కొంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయని చెప్పారు. అసలు ఎంత ఉన్నాయి చూద్దాం. ఇది 20 euros ఉంది. గ్లాస్ కాదు, గ్లాసే. వావ్, పైన లైటింగ్ చూపించు. ఇక్కడ పజిల్ కూడా ఉంది చూడండి పిల్లలకి. ఎంత ఉంది దీని కాస్ట్ లేదేంటి? 1000 pieces. రండి ఇటు వెళ్దాం. మేము స్విట్జర్లాండ్లో చాలా షాపింగ్ చేసాం. 4 వాచెస్ కొన్నాము, అండ్ గోల్డ్ రింగ్స్ కొన్నాము, హ్యాండ్ బ్యాగ్స్ కొన్నాము, కీ చైన్స్ కొన్నాము. అవన్నీ నేను ఒక వీడియోలో మీకు చూపిస్తాను ఏమేమి షాపింగ్ చేసాము అన్నది. ఇదంతా ఒక డిఫరెంట్ ప్రపంచంలాగా ఉందండి. అమ్మో, గ్లౌజులు తీస్తే 2 minutes కూడా ఉండలేకపోతున్నాం, చాలా చల్లగా ఉంది. వీళ్ళందరూ ఇట్లా ఫోటో దిగడానికి ఇంత పెద్ద లైన్ అండి. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు అలా పట్టుకొని ఫోటో తీసుకుంటున్నారు పిల్లలందరూ. వీళ్ళందరూ ఇక్కడ లైన్ కట్టారు చూడండి, ఇంత పెద్ద లైన్. రండి మనం ఇలా వెళ్ళిపోదాం. ఎక్స్క్యూజ్ మీ. చలేస్తుందంట, మరి క్యాప్ మంచిగా పెట్టుకో. సో ఇప్పుడు ఈ రైడ్ ఉంటుందా? పిల్లలేనా, పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చా? మనం కూడా ఎక్కొచ్చేమో యశో, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అందులో. యశో ఎక్కుదాం, అటు సైడ్ వెళ్ళాలి. వెళ్దాం ఒకసారి, కొంచెం వీళ్ళందరికీ చూపించేసి
ఈ వీడియోలో ఎడిటింగ్ ఏం చేయట్లేదండి, జస్ట్ మేము వస్తున్నాం, వచ్చిన ప్లేసెస్లో మీకు ఏమేంటి అన్నది చూపిస్తున్నాం, పెట్టేస్తున్నాం. అవి కూడా చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాం, ఎందుకంటే మాకు అప్లోడింగ్ ఈజీగా ఉంటుంది, మీకు కూడా బోర్ కొట్టదు. చాలా పెద్దగా ఉంది, అందుకే మా ఆయన కాల్ చేస్తే డిస్నీ ల్యాండ్ చూడాలంటే ఒక రోజు సరిపోదే అని చెప్పాడు అనమాట. అబ్బా ఎంత బాగుందండి. నైట్ ఫైర్ వర్క్స్ అయితే ఇంకా బాగుంటుందంట, కానీ నిన్న మేము ఫుల్ అలసిపోయాం. న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ అయ్యాయి కదా, అక్కడే 1:30 అయింది, రూమ్కి వెళ్ళి పడుకునేసరికి 2 అయింది, మళ్ళీ 7 o'clock లేసి రెడీ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. సో ఈరోజు అంటే కష్టం. ఎక్కడ అంత స్మోక్ వస్తుంది ఏంటి, అది ట్రైనా? హే ట్రైనే, స్మోక్ వస్తుంది వెళ్తుంది. ఇక్కడ చూడండి రైడ్స్, ఎలిఫెంట్ రైడ్. ఏదో మూవీలో చూసినట్టే ఉంది కదా. అవును, మేమేదో నిజంగా తప్పిపోయి ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చినట్టుంది ఎక్స్పీరియన్స్. యశు అక్కడ ఆ ట్రీ చూడు, దానికి పీస్, ఆరెంజెస్, హ్యారీ పాటర్ మూవీ. ఎస్ ఎస్, నాకు అట్లానే అనిపిస్తుంది. నిజంగా చూడాల్సిన అద్భుతం అండి అసలు. ఇక్కడ చూడండి వాటర్ ఎలా పడుతున్నాయి, వాటర్ ఫాల్స్. మాట్లాడడానికి రావట్లే, చలికి నోరు తిరిగిపోతుంది, టంగ్ ట్విస్ట్ అవుతుంది దీని మీద. ఈ చెట్టుకు అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. వావ్, 2 కళ్ళు సరిపోవట్లే కదా యశ్లు, వస్తూనే. ఇక్కడ చూడండి ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళు. కప్ సాసర్ గేమ్స్, ప్రతి ఒక్క దగ్గర లైన్ అయితే ఉంది, లైన్లో నించొని గేమ్స్లో మనం ఇష్టం ఉంటే రైడ్స్కి వెళ్ళొచ్చు అనమాట. చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు, ఫుడ్ స్టాల్స్. డ్రింక్స్ కూడా తాగొచ్చు, ఫుడ్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. మనం ఎతికేది ఏంటి, చెస్ట్నట్స్. అవి ఉన్నాయిలో వచ్చి వీడు చూడు ఎంత క్యూట్ ఉన్నాడు. హలో హలో హాయ్. Oh, outside. À partir de Pinocchio. Hello. పిల్లలు కూడా ఎండ వచ్చింది కదా, సన్ వచ్చేసరికి పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఈ బుడ్డ చూడండి ఎంత క్యూట్ ఉందో. హలో క్యూటీ పాయ్. హలో. ఫుడ్ స్టాల్లో పెట్టారు చాక్లెట్స్, ఇవన్నీ యాపిల్ క్యాండీస్. సో ఇది డిస్నీ ల్యాండ్. రైడ్స్ దగ్గరికి వెళ్తున్నాం.
ఇంకా చాలా ఉంది. జస్ట్ శాంపిల్గా మీకు చూపిస్తున్నాము. దీన్ని ఎంజాయ్ చేయాలి అంటే డైరెక్ట్ మీరు వచ్చి చూడాలండి. ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఇది ఇట్లా చిన్న చిన్న వీడియోస్ ఎక్కడైనా నచ్చితే మేము వెళ్ళిన అట్రాక్షన్లో పెడుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.